వేములవాడ రాజన్నకు నా లగ్గం ఈయనే అయింది, నా లగ్గం అయినందుకన్నా 100 కోట్లు ఇస్తా అన్నాడు. ఒక్క బుడ్డ రూపాయి కూడా ఇవ్వకపోతే మా ఆది శ్రీనివాస్ వస్తే 127 కోట్లు ఇచ్చి ఈరోజు వేములవాడ రాజన్న మందిరాన్ని నిర్మిస్తున్నాం. అందుకోసం ప్రజాపాలన పోవాలనా? బాసర సరస్వతి విజ్ఞాన జ్యోతి బాసర సరస్వతిని 100 కోట్ల రూపాయలతో బాగు చేస్తున్నందుకు ప్రజాపాలన దిగిపోవాలనా? ఇవాళ చిన్న కాళేశ్వరంలో కాళేశ్వరం ముక్తేశ్వర మందిరాన్ని ప్రారంభించుకుంటున్నందుకు ఈ ప్రభుత్వం దిగిపోవాలనా? సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నందుకు పోవాలనా? భద్రాచలంలో రాములవారి గుడిని నిర్మించుకుంటున్నందుకు ఈరోజు ప్రజాపాలన దిగిపోవాలనా? బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలను గొప్పగా నిర్మించుకోవాలి, గొప్పగా జరుపుకోవాలి, దేశంలో ఉండే భక్తులందరూ రావాలని ఏర్పాట్లు చేసుకున్నందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? దేనికి పోవాలని నేను అడుగుతున్నా. ఏమొచ్చింది, ఏమయ్యింది? మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, రాజ్ ఠాకూర్, అదేవిధంగా విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ అయితే ఎన్నోసార్లు గెలిచిండ్రు. వీళ్ళందరూ మొదటిసారి ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంత